మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాగుమన్నాయి. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా మరియు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పని కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. సంవత్సరానికి కోట్ల మందికి పని కల్పిస్తూ పేదల పాలిట కల్పతరువుగా ఉన్న ఈ పథకానికి ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును తొలగించడం దారుణమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండపల్లిలో ప్రారంభించినటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీము ఈరోజు దేశంలోనే గ్రామీణ పేదలను ఎలాగా కాపాడాలి, ఎలా అభివృద్ధి చేయాలి, గాంధేయ వాదం, గాంధీజీ కళ్ళగన్న పల్లెలే పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలనాడు యూపీఏ గవర్నమెంట్ 2005వ సంవత్సరంలో దీనిని అద్భుతంగా ప్రారంభించి 10,50,00,000 పని దినాలు సంవత్సరానికి కల్పించింది. అయితే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క పథకాన్ని నీరుగార్చాలి అని చెప్పి ఆర్టీఐని ఒక పక్క, మరో పక్క ఈ ఎనర్జీ పంచే ఆహార పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు 100 రోజుల నుంచి 125 రోజులు చేస్తాము. అయితే ఈ యొక్క పథకాన్ని భరించాల్సిన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% భరించాలి అని చెప్పి ఈరోజు కేంద్రము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది. రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక లోటుతో, తీవ్ర దుర్భిక్షంతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నోరు మెదవడం లేదు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి ఈ పథకాన్ని వాళ్ళు చెప్తున్నారు, మేము బిల్లు పెట్టాం, పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్ని ఏమార్చలేరు మోదీ గారు. మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామాలలో చెరువు గట్లు కానీ, చెరువు యొక్క కుడికలు పనులు కానీ, పొలాల గట్లు కానీ, అలాగే అనేక పనులు పర్యావరణాన్ని కాపాడడానికి, జల రక్షణకు ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ పథకం ఎంత ఉపయోగపడిందో, గ్రామీణ రోడ్లు ఎలా అభివృద్ధి పొందాయో మనం ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు ఎంతో దేశం ఎదుగుదలను చూస్తే ఈరోజు ఈ పథకాన్ని నీరు గారుస్తూ ఉన్నారు. 60 దినాలు మీకు పాస్ ఉంటుంది, 60 దినాలు మీకు ఉండవు, అయ్యా గ్రామంలో ఉండేవాళ్ళు నిర్ణయిస్తారు అని, ఎవరు చావు వాళ్ళు చావండి అనే విధంగా ఈరోజు ఈ బిల్లుని కొత్తగా పేరు మార్చి రామ్జీ అని పేరు, కొత్త పథకాన్ని తీసుకువచ్చి పేరును మార్చి ప్రజల జీవితాలతో, గ్రామీణ ప్రజలు పేద బతుకులు, ఆకలి బతుకుల్ని మీరు ఈరోజు నిట్ట నిలువున చంపేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కళ్ళు తెరవండి, ఇది పేదల ప్రజల ఆకలి కేకలివి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరము ఉద్యమిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకము ఏ విధంగా ఎంజీఎన్ఆర్ స్కీమ్ని కాపాడుకోవాలి, ఈ విధంగా పేద ప్రజల ఆకలి తీర్చాలి మనమందరం అని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకున్నాం. 100 రోజులు కాదు, మీరు చేతనైతే 365 రోజులు పని కల్పించండి. అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది గిరిజనమైన వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు, ఆదివాసీలు ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా వలసలు పోతున్నారు, తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ పథకాన్ని మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు.
ఈరోజు ఎవరు రాష్ట్రాల మీద ఎందుకు ఇంత భారం మోపుతున్నారు? కేవలం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాలని వాళ్ళ గ్రిప్లో తీసుకోవాలని రాష్ట్రాల మీద పెత్తనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఒకటే చెప్తున్నాం, ఎంజీ ఎన్ఆర్సీ మా జాతి పిత మహాత్మా గాంధీ ఆలోచనలతో, గాంధేయవాదంతో ముందుకు పోతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భారతదేశంలోనే పేద ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి పార్టీ, ప్రతి ఒక్క ఎంపీ పార్లమెంట్లో చర్చించాలి, మాట్లాడాలి, నిలదీయాలి. పేద ప్రజల తరఫున ఈ నెల్లూరు జిల్లా ఎంపీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలందరూ గళమెత్తాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమిలో ఉన్నారు, గట్టిగా గళమెత్తి ఎలాగైనా సరే ఎన్ఆర్జీ స్కీమ్ని బ్రతికించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున